జై శ్రీరామ్, జై శ్రీష గాయ్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను అనుకొని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సరే, మొత్తానికైతే ఈ వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మీరందరూ అయితే వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్ వరకు చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో అయితే ఈరోజు ముందుగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో మొత్తానికైతే ఈరోజు అయితే మనం లాస్ట్ వీడియో మీరైతే చూసేసారు. మనం అయితే పట్టిక బెల్లం నుంచి గణేష్ మహారాజ్కి సంబంధించి ఒక పోర్ట్రేట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అనేసి అయితే ఈరోజు అయితే ఆ పోర్ట్రేట్లో అయితే మనము పట్టిక బెల్లం అయితే లాస్ట్ వీడియోలో మొత్తం అయితే పెట్టలేక, ఎందుకంటే చాలా టైం టేకింగ్ వర్క్. సో ఈరోజు అయితే ఈ పోర్ట్రేట్ అనేది 100% కంప్లీట్ చేసి బ్యాక్గ్రౌండ్లో గిన మన ఫ్లాగ్కి సంబంధించి కొన్ని కలర్స్ అయితే చేస్తాము. సో అది గిన ఏ విధంగా ఉండబోతుంది మొత్తం అయితే వీడియోలో మీకు చూపెడతాను. సో పట్టిక బెల్లం అనేది ఇంత అయితే ఉంటుంది కాగా చిన్నది. సో దాన్ని అయితే నేను యూజ్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇంత ఉంటాయి కదా. సో అవైతే ఒక 1 సెంటీమీటర్ గిన మొత్తం ఉండవు. సో దాంతో మనం చాలా పెద్ద గణేష్ మహారాజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఒక్కసారి అయితే ఈ వీడియోలో మీకు ఎంత మెజర్మెంట్తో చేస్తున్నాం అది ఈ వీడియోలో చూపెడతాను. అంటే ఎన్ని ఫీట్స్కి సంబంధించి పోర్ట్రేట్ అయితే ఉండబోతుంది, అండ్ అలాగే దీంట్లో ఎంత వెయిట్ పట్టిక బెల్లం అయితే యూజ్ అవుతుంది. సో అవన్నీ అయితే ఈ వీడియోలో మీకు చూపెడతాను. సో ఈ వీడియో కోసం అందరైతే లాస్ట్కి అయితే తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే మాటలా ఉంటా లాస్ట్ వీడియోలో ఎంత వర్క్ జరిగింది అది చూపెట్టుకుంటా ఇప్పుడైతే వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే లాస్ట్ వీడియోలో వర్క్స్లో అయితే ఇప్పుడు చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ వీడియోలో ఈ తొండం అయితే లేకపోతుండే. సో ఇదైతే అంతా ఆఫ్లైన్లో అయితే చేసుకున్నాము. సో మీరు కనుక చూస్తే మీకు గణేష్ మహారాజ్ సంబంధించి ఫేస్కి ఒక లుక్ అయితే వచ్చేసింది కదా. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు, ఐస్లో అయితే ఈడైతే మనం వక్కలు అని చెప్తారు కదా. సో ఇదైతే పెట్టినాము, వక్క సొంపారి అని చెప్తారు. సో అది ఇంకోటి నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కింద తెచ్చినాను. సో దీంతో గణేష్ మహారాజ్ తొండం మీద కొన్ని డిజైన్స్ అయితే చేద్దాము. సో మొత్తానికి మన గణేష్ మహారాజ్ సంబంధించి దంతంలో ఉన్న డీటెయిల్ అయితే ఇచ్చినాము. సో మొత్తానికి మీరు దీన్ని జూమ్గా చూసుకోవచ్చు. సో ఒక్కొక్క పీస్తోని అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. సో తొండం మీద ఓం గిన రాయడం జరిగింది. సో ఒక్కొక్క పీస్తోనైతే నేను చేసినాను. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడైతే ఆరెంజ్ అండ్ అలాగే గ్రీన్ కలర్ అయితే ఉంది. సో దీంతో ఈ డ్రాయింగ్లో అయితే మనం మొత్తానికి మనకి రిపబ్లిక్ డేకి సంబంధించి స్పెషల్ అయితే ఈ డ్రాయింగ్ అయిపోతుంది. సో ఈ కలర్స్తోనైతే సో ఇప్పుడైతే మనం ఆశీర్వాదం ఇచ్చే చైన్ అయితే 100% అయితే తొందరగా కంప్లీట్ చేసేద్దాము. సో ఇదైతే పట్టిక బెల్లం. సో దీంతో మనం చేస్తున్నాం కదా. సో లాస్ట్ వీడియోలో చూస్తే కనుక ఇప్పుడైతే వర్క్స్లో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మాటలా కాకుండా ఆశీర్వాదం ఇచ్చే చేయి మీద పట్టిక బెల్లం పెట్టడం అయితే స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా. సో మనమైతే పట్టిక బెల్లం నుంచి తొందరగానే వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసినాము. సో తొండం మీద ఈ ఓం అనేది ఎవరెవరికైతే ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నాకైతే స్పెషల్గా ఈ ఓం కానీ సో మొత్తానికి నాకైతే మొత్తం గణేష్ మహారాజ్ అయితే ఫైనల్ లుక్ వరకు అయితే చాలా నచ్చాడు. సో మొత్తానికి అయితే ఇదైతే 26 జనవరి స్పెషల్ మనం అయితే చేసినాము రిపబ్లిక్ డే కోసము. పోయినసారి 15 ఆగస్ట్ మనం అప్పుడు అయినా చేసినాము. సో అప్పుడైతే మనం మన నార్మల్ జస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసినాం మినియేచర్లో. అది నేనైతే ఈరోజు ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో అయితే మీరు చూడండి. సో మనమైతే 15 ఆగస్ట్ రోజు ఏం చేసినాము అండ్ అలాగే మన 26 జనవరి రోజు ఏమేం చేసాము సో దానికి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఈరోజు అయితే ఛానల్ మీద అయితే అప్లోడ్ అవుతుంది. సో అదైతే మీరు అందరూ తప్పకుండా మిస్ కాకుండా అయితే చూడండి. సో నేనైతే మొత్తానికి గణేష్ మహారాజ్ సంబంధించి మొత్తం ఈ అవుట్లైన్ అనేది ఈ పట్టిక బెల్లం నుంచి చేసినాను. అండ్ అలాగే కండ్లు అనేవి నేను మీకు ఆల్రెడీగా చెప్పినాగా. సో దీన్ని వక్క సుపారి అని చెప్తారు. సో దీంతో చేసినాము. అండ్ ఇంకోటి దీంట్లో చాలా మాటలు మనం ఫుడ్ కలర్ యూజ్ చేసినాము. సో ఇంకోటి దీంట్లో అయితే మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ కింద కొన్ని యూజ్ చేస్తున్నాము. సో మొత్తానికి ఇవైతే మళ్ళీ యూజ్ అయ్యే ఐటమ్సే, జస్ట్ ఫుడ్ కలర్ ఒకటి కాకుండా యూజ్ అయ్యే ఐటమ్స్ నుంచే మనం చేసినాము. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనం స్టమక్ వర్క్ అయితే మొత్తం చేసేసినాం మర్చిపోయి. సో దాన్ని అయితే నేను మళ్ళీ రిమూవ్ చేసినాను. యాక్చువల్గా దాని రీజన్ ఏంటిదంటే మీకు తెలిసే ఉంటుంది, మనం ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాం కదా. దానికోసం అయితే మనకి ఈడ కింద అయితే ఫ్లాగ్ అయితే రాబోతుంది. డ్రాయింగ్ని పైన నుంచి ఈడ వరకు చూస్తే సో డ్రాయింగ్ అనేది మొత్తానికి ఈడ వరకే ఉండబోతుంది. కంప్లీట్ అయిపోయింది.
ఇక్కడ అయితే ఇండియాకి సంబంధించి ఒక ఫ్లాగ్ అయితే డ్రా చేస్తాము. సో దాని మీద హ్యాపీ రిపబ్లిక్ డే అని రాసి ఉంటుంది. సో మొత్తానికి ఈ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ విధంగానే డ్రాయింగ్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి ఇంకా అయితే ఇక్కడ బొట్టు కానీ ఇంకా తొండం మీద డిజైన్ కానీ సో అవన్నీ అయితే ఇంకా రావాలి. అవన్నీ అయితే చేసే ముందు అయితే ఇక్కడ అయితే ఇండియాకి సంబంధించి ఫ్లాగ్ అయితే చేస్తానని చెప్పినాక సో దానికి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ముందుగా అయితే ఇక్కడ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని రిమూవ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ముందుగా ఆరెంజ్ కలర్ అయితే మొత్తం ఫేడ్ చేసినాను. సో ఆరెంజ్ కలర్ అయితే మొత్తం ఒక బాక్స్ అయితే సరిపోలే ఫుడ్ కలర్కి సంబంధించి. సో అలా అనేసి ఇంకొక బాక్స్ అయితే తెస్తున్నాడు. సో అప్పటి వరకు అయితే మనం గ్రీన్ కలర్ అయితే చేస్తున్నాము. సో గ్రీన్ కలర్ అయితే చూస్తురుకా ఇదైతే రంగోలీ ఏదైతే చేస్తాం కా సో దాంతోనైతే చేసినాను గ్రీన్ కలర్ అయితే. మధ్యలో అయితే వైట్ కలర్ అనేది నేను దేంతో చేసినా అదైతే మీకు చెప్తాను. సో మొత్తానికి అది అనేది మనం అయితే ఏదైతే పిండి అయితే ఉంటుంది కాక చపాతీ పిండి సో దాంతోనైతే నేను వైట్ కలర్ అనేది చేసినాను. సో మొత్తానికి ఎట్లా అయినా కానీ మొత్తానికి లుక్ అనేది మంచిగా రావడానికి ప్రయత్నం అయితే నేను చేసినాను. అండ్ ఇంకోటి ఇక్కడైతే 77th రిపబ్లిక్ డే అని రాయడానికి ట్రై చేసేటప్పుడు నాకు రంగోలీతోనైతే కలర్స్తోని రాయడానికి కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో అలా అనేసి మరీ అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు. ఆయన ట్రై అయితే చేసినాను కదా 77th అనేసి. సో ఇప్పుడైతే నేను రిపబ్లిక్ డే అనేది ఒక పేపర్ మీద అయితే రాసి ఇక్కడైతే స్టిక్ చేసినాను. చూస్తున్నారు మనం 3 ఫ్లాగ్కి సంబంధించి 3 కలర్స్ అయితే ఇక్కడ చేసేసినాము. ఇక్కడ రిపబ్లిక్ డే అని నేను పేపర్ మీద అయితే రాసి పెట్టినాను. సో దానికి రీజన్ ఏంటిదంటే చూసుకోవచ్చు కానీ నేను కలర్తో రాస్తే నాకైతే మరీ అంత రాలేదు. సో అలా అనేసి నేనైతే స్కెచ్తో రాసి డైరెక్ట్ అయితే ఈ విధంగా పెట్టినాను. కానీ చూస్తే కనుక చాలా అవసరం అయితే వస్తుంది. ఒకసారి మొత్తం అవుట్ఫిట్ అయితే మీకు చూపెడతాను. సో చూస్తురుక మన గణేష్ మహారాజ్ అయితే మన దేశానికి ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా అయితే డ్రాయింగ్ అయితే వచ్చింది. సో ఎంతో బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. కానీ ఇప్పుడైతే మెయిన్లీ మన గణేష్ మహారాజ్కి అయితే మనం బొట్టు అయితే పెట్టలేక సో ఆ బొట్టు అనేది ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్తో అయితే నేను పెట్టడానికి పోతున్నాను. సో ఒక్కసారి అయితే మొత్తం చూసేయండి. సో మొత్తానికి బొట్టు అనేది ఎంతో అందంగా అయితే వచ్చింది. ఇప్పుడైతే తొండం మీద మనం కాజుతోనైతే అంత డెకరేషన్ కింద చేస్తాము. సో అది ఈ వీడియోలో అయితే మీకు చూపెడతాము. సో అది ఇప్పుడైతే మనకి మొత్తానికి ఈ డ్రాయింగ్లో చేయడానికి మనకైతే ఎన్నో అవర్స్ అయితే పడ్డాయి. సో మొత్తానికి ఫైనల్గా ఇప్పుడైతే 100% డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ డ్రాయింగ్ చేయడానికి మనకైతే టోటల్ 4 hours ప్లస్ టైం పడింది. అది నేను 2 షిఫ్ట్స్లో అయితే చేసినాను. సో ఒక డే 2 hours ఇంకొక డే 2 hours. సో ఈ విధంగా చేసేటప్పుడు ఈ డ్రాయింగ్ అనేది 3.5 feet సైడ్ నుంచి ఉండే అండ్ అలాగే పైన నుంచి అనేది 3 feet అయితే ఉండే. అండ్ దీంట్లో అయితే 200 grams ఆఫ్ పట్టిక బెల్లం అయితే యూజ్ అయింది. మొత్తానికి అయితే ఇప్పుడైతే వీడియోలో అయితే గైస్ ఎవరెవరికి అయితే వీడియో నచ్చింది తప్పకుండా అందరూ అయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.